దీన్ని బట్టి మనకి ఫ్రీక్వెన్సీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. లైక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ ఎలా అవుతుంది అని చెప్పేసి. సో సైనోసాయిడల్ కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ దట్ ప్రొడ్యూసెస్ స్మూత్ అండ్ రిథమికల్. ఇప్పుడు మనం స్టిమ్యులేషన్స్ పెడతాం అనుకోండి. స్టిమ్యులేషన్స్ పెట్టినప్పుడు మనం అందులో ఇంటెన్సిటీ అనేది పెంచుకుంటాం. లైక్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మజిల్స్ వచ్చేసి కార్డియక్ కరెంట్ యూజ్ చేస్తాం, సింగిల్ మజిల్స్ వచ్చేసి కార్డియక్ కరెంట్ యూజ్ చేస్తాం. సో ఇందులో స్మూత్గా ఇప్పుడు మనం ఒక పేషెంట్కి పెట్టినాం అనుకోండి, సడన్ స్టిమ్యులేషన్స్ ఇచ్చినా లేదంటే నాన్ రిథమికల్గా ఇచ్చినా మనకి ప్రాబ్లం వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే లైక్ స్మూత్ రిథమికల్ అండ్ మజిల్ అంటే స్మూత్ అండ్ రిథమిక్ మజిల్ కాంట్రాక్షన్ అనేది ఇస్తాం. లైక్ ఇక్కడ 50 హెడ్జెస్. సో దీస్ కరెంట్ స్టిమ్యులేట్స్ బోత్ ఇన్ మోటార్ అండ్ సెన్సరీ రెండు ఉంటుందన్నమాట. ఇందులో కాజింగ్ టెటానిక్ మజిల్ కాంట్రాక్షన్. సో టింగ్లింగ్ సెన్సేషన్ ఎవరైనా స్టిమ్యులేషన్ అప్పుడు మనకి టింగ్లింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. సో ఇది ఏం చేస్తుంది, పెయిన్ని రిలీఫ్ చేస్తుంది. సో ఏం రిలీఫ్ అయితే పెయిన్ రిలీఫ్ అవుతుంది. అండ్ ఎడిమా, ఎడిమాలో 2 టైప్ ఆఫ్ ఎడిమాస్ ఉంటాయి. పిట్ ఎడిమా, నాన్ పిట్ ఎడిమా. సో ఎడిమా అనేది దేని ద్వారా వస్తుంది అంటే ఎట్లా వస్తుంది, ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటే ఎడిమా అనేది వస్తుంది. లైక్ పిట్ ఎడిమా, నాన్ పిట్ ఎడిమా ఏంటంటే పిట్లో వచ్చేసి మనకి ప్రెస్ చేసినప్పుడు గుంతలు పడతాయి అన్నమాట. సో నాన్ పిట్ ఎడిమా వచ్చేసి ప్రెస్ ఆ ఏరియాని ప్రెస్ చేసినప్పుడు గుంతలు అనేవి పడకుండా ఉంటాయి. సో మజిల్ రిలీఫ్ అవుతుంది, మళ్ళీ ఎడిమా అనేది రెడ్యూస్ అవుతుంది. మనం ఈ స్టిమ్యులేషన్ సైనోసాయిడల్ కరెంట్ ఇవ్వడం. సో ఇందులో మళ్ళీ డయాడైనమిక్ కరెంట్, ఇందులో మళ్ళీ సైనోసాయిడల్ కరెంట్ వచ్చేసి డయాడైనమిక్ కరెంట్. సో డయాడైనమిక్ కరెంట్ ఏంటి, ఇంట్రడ్యూస్డ్ బై పెరీ బెర్నార్డ్ అంట. ఇతను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారంటే 70 years ago. డయాడైనమిక్ కరెంట్ అనేది సో ఈ కరెంట్ డయాడైనమిక్ కరెంట్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారంటే పెరీ బెర్నార్డ్ ఇంట్రడ్యూస్ చేసినాడు. సో ఇతను ఎప్పుడు 70 years ago ఇతను ఇంట్రడ్యూస్ చేసినాడు అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే లైక్ ఇది నార్మల్ ఇంట్రడక్షన్ డయాడైనమిక్ అనేది. తర్వాత రెక్టిఫైడ్ మెయిన్ టైప్ కరెంట్ అన్నమాట ఇంకోటి. సో ఫస్ట్ ఒక టైప్ వచ్చేసి డయాడైనమిక్ కదా, అర్థమవుతుందా? సెకండ్ టైప్ వచ్చేసి రెక్టిఫైడ్. సో ఒకటి డయాడైనమిక్, ఇంకోటి రెక్టిఫైడ్ మెయిన్ టైప్ కరెంట్. సో రెక్టిఫైడ్ మెయిన్ టైప్ కరెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంటుందా, ఆల్టర్నేటింగ్ కరెంట్